రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ని మేము ఏ క్షణమైనా స్వాధీనం చేసుకోగలమని చాలా స్పష్టంగా చెప్పారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఆర్థిక సదస్సులో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం సృష్టిస్తున్నాయి. అయితే చాలా స్పష్టంగా పుతిన్ మరో మాట చెప్పారు. ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోవటం తమ లక్ష్యం కాదని, నాటో పైన ఉక్రెయిన్ ప్రేమ తగ్గించుకోవాలని సూచిస్తున్నట్టు చెప్పుకొచ్చారు పుతిన్. పుతిన్ వ్యాఖ్యల్లో చాలా స్పష్టమైన పరమార్థం కనిపిస్తోంది. ఉక్రెయిన్ నాటో ప్రేమలో పడింది, నాటో వైపు అడుగులు వేస్తుంది, అది రష్యాకి చాలా ప్రమాదకరమని చాలా స్పష్టంగా పుతిన్ ప్రపంచ వేదిక పైన చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఉక్రెయిన్ నాటో వైపు వెళితే అది ఖచ్చితంగా మాస్కోకి ఇబ్బందికరమని, అందుకే ఉక్రెయిన్ని తమ అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు పుతిన్. ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటో పైన ప్రేమను తగ్గించుకుంటుందో, నాటో వైపు వెళ్లకుండా నిర్ణయం తీసుకుంటుందో, ఆ ఉక్రెయిన్ని తన సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు పుతిన్. పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు తన ఆలోచన ధోరణిని మార్చుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా దాడులు తట్టుకోలేకపోతున్నాం, తమ దేశం నాశనం అయిపోతుంది, తమ రాజధాని కీవ్ని చాలా స్పష్టంగా రష్యా టార్గెట్ చేసి కొడుతోంది, కీవ్లో విధ్వంసం తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది, ఇక్కడ సామాన్య ప్రజలు కూడా జీవించలేని స్థితిలో ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాల ముందు గోడు వెళ్ళబోసుకుంటున్నాడు. అంతేకాదు రష్యాని కంట్రోల్ చేయాలని, రష్యాని యుద్ధం ఆపించే విధంగా ఒప్పించాలని యూరప్ దేశాలపైన ఒత్తిడి తెస్తున్నాడు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా ప్రస్తావిస్తూ వస్తున్నాడు. కానీ పుతిన్ ఎవరి మాట వినను అంటున్నాడు. ఉక్రెయిన్ తన మాట వినే వరకు యుద్ధం ఆగదు అంటున్నాడు. ఇప్పటికే ఉక్రెయిన్లో సరిహద్దు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోపలికి రష్యా బలగాలు చొచ్చుకుపోయాయి. అయితే ఆ ప్రాంతాల్ని, ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో ఇప్పటికే రష్యా బలగాలు సుమీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మీ స్క్రీన్లో చూడొచ్చు. నా పక్కన ఉన్న ఇమేజ్ల్లో రష్యా ఉక్రెయిన్ భూభాగానికి సంబంధించిన సరిహద్దులు చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే ఉక్రెయిన్లో నిజానికి ఉక్రెయిన్లో చాలా భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. డెనోల్స్క్ అట్లాగే లుహాన్స్క్ అనే 2 ప్రాంతాలు రష్యాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్ని రష్యా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. సో ఉక్రెయిన్లో ఈ డెనోల్స్క్ లుహాన్స్క్ను దాటి, రష్యా సరిహద్దుల్లో ఉన్న లుహాన్స్క్ను దాటి ఉక్రెయిన్ లోపలికి సుమి అనే ప్రాంతంలోకి కూడా ఇప్పటికే రష్యా బలగాలు చొచ్చుకెళ్ళినట్టుగా చెప్తున్నాయి. పుతిన్ ఇవాళ ఎకనామిక్ సదస్సులో చాలా స్పష్టంగా చెప్పారు, రష్యా బలగాలు ఎంత దూరమైనా ఉక్రెయిన్లోకి చొచ్చుకొని వెళ్ళగలవు అని. రష్యా బలగాలు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతమంతా రష్యా సొంతం అవుతుంది. అయితే తమ ఉద్దేశం ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకొని ఉక్రెయిన్ పైన పెత్తనం చెలాయించాలని కాదు, ఉక్రెయిన్ ఖచ్చితంగా నాటోకి దూరంగా ఉండాలని, నాటో దేశాలతో ఉక్రెయిన్ స్నేహం తగ్గాలనేది తమ ఉద్దేశం అని చెప్తున్నారు. యూరప్ దేశాలను కలుపుతూ ఉక్రెయిన్ బార్డర్ వరకు యూరప్ దేశాలన్నీ కలిసి నాటోలో చేరాయి. నాటో దేశాలన్నీ ఒకవేళ ఉక్రెయిన్ కనుక నాటోకి మద్దతు ఇస్తే, లేకపోతే నాటోలో చేరితే అది నిజంగానే మాస్కోకి చాలా ఇబ్బంది. రష్యా రాజధాని మాస్కోకి చాలా ప్రమాదకరం, రష్యాకి కూడా చాలా ప్రమాదకరం. ఉక్రెయిన్ అండ్ రష్యా సరిహద్దులు కలిసి ఉంటాయి కాబట్టి ఉక్రెయిన్ తన మాట వినాల్సిందే అంటున్నాడు పుతిన్. అది ప్రపంచ శాంతికి కారణమవుతుంది, ప్రపంచ శాంతికి మూలమవుతుంది ఉక్రెయిన్ రష్యా మాట వింటే అని. 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో ఉంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాలన్నీ, సోవియట్ యూనియన్లోని చిన్న దేశాలన్నీ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి, సొంత సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నాయి. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని మేము కూడా గుర్తించామని చెబుతున్న పుతిన్ ఒక్కసారి సదస్సులో ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. Сказали по поводу
областей на Украине, которые мы считаем своими. Да, я уже много раз говорил, что считаю русский и украинский народ одним народом на самом деле. В этом смысле вся Украина наша, в соседней стране, которые стремятся к обеспечению своего суверенитета, независимости, ну и дай Бог здоровья. И мы, кстати говоря, вместе с тем... రష్యన్ లాంగ్వేజ్లో ఉక్రెయిన్ పైన పుతిన్ చేసిన వ్యాఖ్యలకు ఈ వీడియో ఒక నిదర్శనం అని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఉక్రెయిన్ పట్ల. ఉక్రెయిన్ తమ మాట వినకపోతే యుద్ధం ఆగదు అని చాలా స్పష్టంగా లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు పుతిన్. పుతిన్ తన మాట వినాల్సిందే అని చెప్తున్నారు. ఉక్రెయిన్ ఎప్పుడైతే రష్యాకి ఆధీనంలో ఉంటుందో లేకపోతే రష్యాకి అనుకూలంగా ఉంటుందో అప్పటి వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని చాలా స్పష్టంగా పుతిన్ చెప్తున్నారు. పుతిన్ ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పైన కూడా మాట్లాడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ వస్తున్నారు పుతిన్. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో కూడా చర్చలకు సిద్ధం, ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధం. కానీ ఉక్రెయిన్కి ఒకటే కండిషన్, ఎట్టి పరిస్థితుల్లో నాటోతో ఉక్రెయిన్ చేతులు కలపకూడదని చెప్తున్నారు. ఇప్పటికే రష్యా 2014లోనే ఉక్రెయిన్ మొదటి నుంచి కంట్రోల్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. రష్యా 2014లోనే ఉక్రెయిన్లోని క్రిమియా అనే ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. క్రిమియాలో రష్యా పెత్తనం కొనసాగుతుంది. ఇప్పుడు రష్యా ఆధిపత్యం కొనసాగుతుంది. క్రిమియా నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తుంది. ఇప్పటికే డొనెట్స్క్ అట్లాగే లుహాన్స్క్ ఏరియా నుంచి కూడా ఈ రెండు ప్రాంతాలు రష్యాకి అనుకూలంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో చాలా చోట్ల రష్యా అనుకూల వర్గాలు ఉన్నాయి. రష్యాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు అనేక మంది. గతం వరకు జెలెన్స్కీకి ముందు ఉక్రెయిన్ పరిపాలించిన వాళ్ళు కూడా రష్యాకి ఆధీనంలో రష్యా అనుకూలంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జెలెన్స్కీ తిరగబడ్డాడో, ఎప్పుడైతే జెలెన్స్కీ నాటో పైన అమెరికా పైన తిరగబడ్డాడో, ఈ నాటో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు దాదాపు 1214 రోజులు అవుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై. దాదాపు 2 మిలియన్ల మంది ఈ యుద్ధంలో చనిపోయినారు. అయినప్పటికీ కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి కుదరలేదు. జూన్ 2వ తేదీన ఉక్రెయిన్ చేసిన స్పైడర్ వెబ్ అటాక్తో ఒక్కసారిగా యుద్ధం తిరగబడింది, ఆగ్రహం పెల్లుబికింది. స్పైడర్ వెబ్ అటాక్తో రష్యా తీవ్రమైన దెబ్బతిన్నది. రష్యా వైమానిక స్థావరాలు 7 వైమానిక స్థావరాల్లో ఉన్న దాదాపు 41 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. డ్రోన్లని ముందుగానే రష్యాలోకి అక్రమంగా తరలించి, స్మగ్లింగ్ ద్వారా తరలించి అక్కడి లారీల్లో ఎక్కడైతే ఈ వైమానిక స్థావరాలు ఉన్నాయో వైమానిక స్థావరాల వరకు లారీల్లో తీసుకెళ్ళి, ట్రక్కుల్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసి ఒక్కసారిగా దాదాపు 490కి పైగా డ్రోన్లను రష్యన్ వైమానిక స్థావరం పైన ప్రయోగించింది. ఈ ప్రయోగంలో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యాకి అత్యంత కీలకమైన బాంబర్స్ ఏదైతే వైమానిక బాంబర్స్ ఉంటాయో ఈ బాంబర్స్ దాదాపు 41 ధ్వంసం అయిపోయాయి. ఈ బాంబర్స్ మొత్తం రష్యా ఆయుధ సామాగ్రిలో 34% వాటాని కలిగి ఉన్నాయి. ఈ 34% దెబ్బతిన్నామని రష్యా చెప్పింది. ఉక్రెయిన్ చేసిన ఈ దాడిని రష్యా ఉగ్రవాద దాడిగా అభివర్ణించింది. రష్యా ఈ దాడిని తీవ్రంగా తీసుకుంది. అందుకే ఆ రోజు జూన్ 2వ తేదీన జరగాల్సిన సీజ్ ఫైర్ చర్చల్ని వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు కూడా పుతిన్ మళ్ళీ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు ఉక్రెయిన్కి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోకి అనుకూలంగా ఉక్రెయిన్ ఉంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ చావు దెబ్బ తినాల్సి వస్తుందని, ఉక్రెయిన్కి ఎదురు దెబ్బ తప్పదని చాలా స్పష్టంగా చెప్తోంది రష్యా. చూడాలి ఉక్రెయిన్ రష్యా మాటల్ని లేకపోతే పుతిన్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుంటుందా? శాంతి చర్చల విషయంలో ఉక్రెయిన్ ఏదైతే రష్యా పెట్టిన కండిషన్స్కి అంగీకారం తెలుపుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి అంటే ఉక్రెయిన్ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందా, లేదంటే పుతినే కాంప్రమైజ్ కావాలా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అప్డేట్ న్యూస్ కోసం, అప్డేట్ సమాచారం కోసం సుమన్ టీవీ లైవ్ అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని చూస్తూనే ఉండండి, ఫాలో అవ్వండి.